హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు సమ్మర్లో మనం చాలా మొక్కలకి కేర్ తీసుకోవాలండి. ఎప్పటికప్పుడు మంచి మంచి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. మామూలు నీళ్ళు ఇస్తే సరిపోదు, వాటికి మనం స్ట్రెంత్కి ఇవ్వాలి. తర్వాత లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఎక్కువగా ఇవ్వాలండి. ఈరోజు నేను మనకి కిచెన్ వేస్ట్తో ఒక మంచి ఫెర్టిలైజర్ తయారు చేసుకుంటా ఉన్నాను. ఇవి చిక్కుడుకాయలండి, పాడైపోయినాయి, ముదిరిపోయినాయి. అలాంటివి బియ్యం కడుగులో వేసుకున్నాను. బియ్యం కడుగు తీసి దాంట్లో వేసాను అనమాట. ఒకరోజు ఉంచేసరికి మెత్తగా అయిపోయినాయి. అట్లాగా మెత్తగా పిసికేసి దాంట్లో ఫిల్టర్ చేసుకుంటాం అనమాట. సో ఫిల్టర్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు పడిపోయింది. ఇప్పుడు ఈ ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత, అంటే ఇవి మళ్ళీ మొక్కల దగ్గరికి తుక్కెళ్ళింది అనుకోండి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మామిడిపళ్ళు సీజన్ కదండి. మామిడిపళ్ళు మనం తిన్నవి పడేయకుండా వాటర్లో వేసి ఉంచుకోండి. ఒకరోజు ఉంచుకుంటే అవి చక్కగా దిగిపోతుంది అనమాట. రసం అంతా దాంట్లో ఏమన్నా ఉంటే మనం తినగా ఉన్నది ఆ వాటర్లోకి వచ్చేస్తుంది. ఇలా పిసికేయండి గట్టిగా. ఆ టెంకలు అవన్నీ కూడా వాటర్లో వేసేసుకుంటే మొక్కలకు కావాల్సిన నైట్రోజన్, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా మైక్రోబ్స్ ఇవన్నీ కూడా మనకి మొక్కలకి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ తీసేయండి, చెత్త అంతా పక్కకి. ఇందులో పొటాటో పీల్స్ ఉన్నాయి, వంకాయలు తొడుములు ఉన్నాయి. ఇది చూసారా, చక్కగా జ్యూస్ తయారైంది. దీన్ని మనం ఫిల్టర్ చేసేసుకుందాం. దీంట్లో పొటాటో పీల్స్ ఉన్నాయి. ఏదైనా సరే కిచెన్ వేస్ట్ ఏదైనా వాటర్లో వేసుకుని ఒకరోజు ఉంచుకుని అది ఫిల్టర్ చేసి ఆ వాటర్ మొక్కలకి డైల్యూట్ చేసి ఇవ్వాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.